హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న, పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? ప్రశ్న మరొక్కసారండి. పచ్చని బావికి రత్నాలు ముగ్గులు ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి, అన్ని అద్భుతమైన టిప్స్. ఈరోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో రోజు కూడా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. హై బీపీ ఉన్నవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఈజీగా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగా ఎల్లుల్లిపాయలను అయితే 2 తీసుకొని దానిపై ఉన్నటువంటి తొక్కని ఇలాగా తీసేసుకొని ఇలా ఒలిచేసుకోవాలండి. ఇలా ఈ ఎల్లుల్లిపాయలని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్లో ఈ ఎల్లుల్లిపాయలని వేసి ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి. ఉదయం పరగడుపున హై బీపీ ఉన్నవాళ్ళు ఈ వాటర్ అయితే తీసుకుని తాగితే వాళ్ళకి హై బీపీ కంట్రోల్ అయిపోతుందండి. ఇలా క్రమేణా తాగితే చక్కగా తగ్గిపోతుంది. ఇలా ఎల్లుల్లిపాయలను అయితే వాళ్ళు తినకూడదండి. ఈ వాటర్ని తీసుకుంటే చాలా మంచిది. హై బీపీ ఉన్నవాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. టిప్ నెంబర్ 2, ఎండి కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ పంచదార డబ్బాలో ఇలా కొబ్బరి పెట్టేసుకున్నాం అనుకోండి, కొబ్బరి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎక్స్పైరీ ట్యాబ్లెట్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్స్పైరీ ట్యాబ్లెట్ని ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకొని ఇలాగ మన సరుకులు అయిపోయిన తర్వాత ఖాళీ అయిన ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదండి, ఒక ప్యాకెట్ని అయితే తీసుకొని ట్యాబ్లెట్ని అయితే అందులో వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఇలా వేసుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్యాబ్లెట్ పౌడర్ని కిచెన్ సింక్లో నైట్ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 4, గోడల మీద అనుకోకుండా ఒక్కోసారి మరకలు అయితే పడుతూ ఉంటాయి కదండి. ఇలా మరకలు పడినప్పుడు చాక్ పీసులు ఉంటాయి కదండి, చాక్ పీసులను ఇలా మరకలపై ఇలాగా రబ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా మనకి మరకలు అనేవి కనపడకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 5, ఫ్లోర్ మీద ఇక్కడ ఆయిల్ అయితే పడుతూ ఉంటుంది కదండి, ఒక్కోసారి అనుకోకుండా ఆయిల్ పడినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగా వర్క్ అవుతుందండి. వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఇలా ఏ పిండిలైనా అనుకోకుండా ఒక్కోసారి పురుగు పట్టేస్తూ ఉంటాయి కదండి, పురుగు పట్టిన పిండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి, ఆ పిండిని అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఫ్లోర్ మీద అనుకోకుండా ఆయిల్ పడినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలాగ ఆ పిండితో అయితే చక్కగా ఇలా క్లీన్ చేసామనుకోండి, మనకి చక్కగా క్లీన్ అయిపోతుందండి. అదే మనం క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, క్లాత్ కూడా మళ్ళీ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలాగ ఆయిల్ పడినప్పుడు పిండితో ఇలా క్లీన్ చేసామనుకోండి, పిండి అంతా కూడా ఆయిల్ని పీల్చుకుంటుంది కాబట్టి మన పని ఈజీగా సులువుగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ టమాటాలు నేను స్టోర్ చేసుకొని 10 days అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, 10 days నుంచి కూడా నాకైతే ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదండి, కుళ్ళిపోవటం కూడా లేదు. ఇలా నేనైతే ప్రతి టమాటాకు కూడా ఇలా పేపర్ని రోల్ చేసుకొని ఇలాగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఎక్కడా కూడా టమాటా పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ లేదండి. ఇలాగా మనం టమాటాలని ఇలాగా పేపర్ అయితే రోల్ చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కుళ్ళిపోకుండా ఉంటాయండి. తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7,
ఇలాంటి ప్లాస్కోలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే పాకుడు పట్టేసి డస్ట్ పట్టేసి చాలా చిరాగ్గా ఉంటుంది కదండి. బాటిల్స్ కానీ ఇలా ప్లాస్కోలు కానీ ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా చక్కగా ఉంటాయి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ప్లాస్కోలు కానీ బాటిల్స్ కానీ ఏదైనా కూడా ఒక గుప్పుడు రైస్ అయితే అందులో వేసుకొని, కళ్ళుప్పు ఉంటుంది కదండి, రాళ్ళుప్పును కూడా ఒక గుప్పుడు ఇందులో వేసేసుకొని, నిమ్మబద్దలు ఉంటాయి కదండి, రసం పిండేసిన తర్వాత నిమ్మబద్దలు కూడా ఇందులో వేసుకొని, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలాగా బాటిల్ రుద్దే బ్రష్తో ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే లోపల ఉన్నటువంటి పాకుడు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. కొంచెం గోరువెచ్చని వాటర్ పోస్తే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, కందిపప్పు పాడవకుండా ఉండాలంటే ఎండి కొబ్బరి అందులో పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దోమలు ఏదో ఒక టైంలో లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. రూమ్స్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొబ్బరి చిప్ప తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఎల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఆ పొట్టుని ఇందులో వేసుకొని, అలానే బిర్యానీ ఆకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. కొంచెం కాఫీ పౌడర్ అలానే కర్పూరం బిళ్ళను 2 వేసేసి ఇలా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. దోమలు ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టినట్టయితే చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి దోమలు పారిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా, ఈవినింగ్ టైంలో ఎక్కువగా రూమ్స్లోకి దోమలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, 100% వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాకులు కానీ సిజర్లు కానీ అలానే ఫెయిలర్ కానీ యూజ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి, అలా పెట్టేస్తే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అలా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉండాలంటే ఒక గ్లాసులో కొన్ని అంటే నిండుగా రైస్ అయితే తీసుకోవాలండి. ఆ రైస్లో ఇలాగా చాకులు కానీ ఫెయిలర్ కానీ సిజర్లు కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఇవి చక్కగా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయండి. మనం ఇలాగ కూరగాయలు కట్ చేసిన తర్వాత చాకుల్ని ఇలా ఇందులో పెట్టేసామనుకోండి, తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా పాడవకుండా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు చక్కగా మన్నికైతే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. బియ్యంలో ఇలా చాకుల్ని ఫెయిలర్ని సిజర్లు పెట్టుకోవటం వల్ల షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 11, ఆయిల్లో ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవటం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది. అలానే పసుపు వేయటం వల్ల కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12, సోపులను అయితే మనం యూజ్ చేసుకునే సోపులు అయితే ఉంటాయి కదండి, ఒంటి సోపుల్ని ఇలా సోపుని అయితే తీసుకొని ఇలా సోపుకి అయితే ఒక హోల్ అయితే పెట్టుకోవాలండి. ఒక మేక తీసుకొని ఇలా హోల్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఈ హోల్లో థ్రెడ్ని అయితే ఇలా పెట్టేసుకొని ముళ్ళలాగా వేసుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం సోపులను అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా సోప్ బాక్స్లో సోప్ పెట్టినా కూడా చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతుంది. సోప్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా హోల్ అయితే పెట్టాం కదండి, ఇప్పుడు థ్రెడ్ని అయితే పెట్టేసి ఇలాగ ముళ్ళలాగా వేసుకోవాలి. ఇలాగ ఈ సోప్ని బాత్రూంలో స్నానం చేసే ట్యాప్స్ దగ్గర కానీ అలానే హ్యాండ్ వాష్ చేసుకునే ఇక్కడ మన సింక్ దగ్గర కానీ ఇలాగా ట్యాప్కి పెట్టేసామనుకోండి, సబ్బు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలానే మన మనీ కూడా చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఇలా మన సోప్ బాక్స్లో పెట్టినా కూడా చాలా వరకు సోప్ అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా థ్రెడ్ని అయితే పెట్టాం కదండి, ఇప్పుడు ట్యాప్స్ తగిలించేసి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా చక్కగా ఇలాగ పెట్టేసుకున్నాం అనుకోండి, సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం మనీని కూడా చాలా వరకు కూడా సేవ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం బ్రష్లు అయితే ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి బట్టలకి. ఇలా యూజ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇవి షార్ప్నెస్ ఎక్కువగా ఉండి బట్టలు ఇలాగ మనం వాష్ చేసేటప్పుడు బట్టలకి దారాలు అయితే పట్టేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలంటే ఇలా నెయిల్ పాలిష్ తీసుకొని ఇలాగ పైన ఇలా కలర్ అయితే వేసేసామనుకోండి, ఇలా బట్టలు బాగా డస్ట్ ఉన్న బట్టలు ఇలా బ్రష్ పెట్టి ఇలాగా
మన రఫ్ చేసి రుద్దినప్పుడు దారాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా దారాలు పైకి లేకుండా ఉంటాయి. అలానే మనం ఇలా బ్రష్ పెట్టిన ప్రతిసారి కూడా దారాలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా కలర్ అయితే వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి డ్రై అయిపోతుంది కదండి, తర్వాత మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బ్రష్కి చక్కగా నెయిల్ పాలిష్ వేసామనుకోండి, డ్రై అయిన తర్వాత ఇలా బట్టలకైతే యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా సాక్స్లు అయితే వేసుకెళ్తూ ఉంటారు కదండి, మనం బట్టలతో ఫోల్డింగ్ చేసేసి సాక్స్లు కూడా ఒక పక్కన పెట్టామనుకోండి, కంగారులో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా సాక్స్లను అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా సాక్స్ని అయితే ఒకదానిపై ఒకటి వేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒక దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. ఎటువంటి హడావుడు లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మనకు కూడా పని సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి మనం అక్కడ స్కూల్ యూనిఫామ్ పక్కన పెట్టామనుకోండి, చక్కగా వాళ్ళే తీసేసుకుని వేసుకుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా 2 రకాలుగా అయితే ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఇలా రెండవ రకం ఫోల్డింగ్ అయితే చూసారా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఆ సాక్స్ని అక్కడ పెట్టామనుకోండి, వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. సాక్స్లు కూడా నలిగిపోకుండా చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటాయండి, అంత చక్కగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, టిప్ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 16, మనం ఆడవాళ్ళం ఎక్కువగా ఫేస్కి అయితే ఇలాగా కుంకుమ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. కుంకుమ పెట్టుకున్నప్పుడు కొంచెం సేపట్లోనే కుంకుమ అయితే మొత్తం కూడా పోతుంది కదండి, అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కుంకుమ పెట్టుకునే ముందు కొంచెం వ్యాజ్లను అయితే ఇలా అప్లై చేసేసి దానిపైన కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, కుంకుమ పోకుండా ఎక్కువసేపు అలానే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మనం ఇలాగ కుంకుమ పెట్టుకునే దగ్గర మనకి మచ్చలు పడిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలా మచ్చలు ఉన్న వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా స్టిక్కర్ పెట్టుకునే ముందు కొంచెం కాచి చల్లార్చిన పాలను అయితే ఇలా పెట్టేసి తర్వాత స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, మచ్చలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగా స్టిక్కర్ కింద మచ్చలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. టమాటాలు తొడుము దగ్గర కొంచెం అయితే ఇలా ప్లాస్టర్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా అలా టమాటాలు స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఈ టిప్ అయితే ఇలా ప్లాస్టర్ వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్లాస్టర్ అయితే మనం ఇలాగా ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, అవసరానికి యూజ్ చేసుకుని అక్కడ పెట్టేస్తే మళ్ళీ మనం ప్లాస్టర్ ఇలా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తీస్తూ ఉంటాం కదండి, ఇలా ప్లాస్టర్ తీసినప్పుడు వెంటనే రాదు కదండి. ప్లాస్టర్ తీసిన ప్రతిసారి కూడా ఇలా కొంచెం ప్లాస్టర్ని అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనం ప్లాస్టర్ తీసుకోవాలనుకున్నప్పుడు అవసరానికి ఇలా చక్కగా వెంటనే వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 19, పప్పు త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పొట్టు మినపప్పు అయినా ఇలా గుళ్ళైనా కూడా ఒక 1 అవర్ పొట్టులోనే చక్కగా నానుతుందండి. ఇలాగా మినపప్పులో చాకులు కానీ ఇనుప వస్తువులు కానీ ఏవైనా పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్లోనే చక్కగా మినపప్పు నానుతుంది, మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి, చాలా బాగా అద్భుతంగా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ఇలాగా స్టోర్ చేసుకునే బాక్స్లో ఇలా బిర్యానీ ఆకుని పెట్టి మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే
సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్కి కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కు ఎంతగానో రెస్పాండ్ అయ్యి కరెక్ట్ ఆన్సర్లు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.